ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యథార్థంగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మాటలు అంగీకరించడం అందరికీ సాధ్యం కాదు. కారణం, జీవితాన్ని మంచి మార్గంలో నడుపు నిమిత్తము మనసుకు కఠినమైనటువంటి రీతిగా కొన్ని సమయాలలో దేవుని యొక్క వాక్యం ఉండవచ్చు. కానీ ఈ మాటలు ఎవరైతే యథార్థంగా జీవిస్తూ ఉన్నారో వారికి మాత్రమే నచ్చుతాయి. అయితే యథార్థముగా నడుచు వారికి దేవుని మాటలు క్షేమ సాధనములు అనే వాక్యము తెలియజేస్తున్నది. సాధనము అనేది అనుదినము ఏదైనా నైపుణ్యతను సంపాదించుకొనుటకు చేయనిది. సాధనము చేయబడినది ఏదో అది క్షేమకరమైనదా లేదా అని కూడా ఆలోచించాలి. నేర్చుకున్న ప్రతిదీ క్షేమకరమైనది కాకపోవచ్చు. ప్రాముఖ్యంగా జీవితాన్ని కడవరకు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలమంతయు సంతోషాన్ని సమృద్ధిని కలిగి ఉండాలి అంటే దేవుని మాటలను బట్టి అనుదినము జీవించటం నేర్చుకోవాలి. ప్రేమతో నడవడం నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్న వారితో వివేకంతో నడుచుకోవడం నేర్చుకోవాలి. ఎవరు నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి, ఏ మార్గంలో మేలును పొందుకుంటాం, ఏ మార్గంలో వెళితే నష్టపోతూ ఉంటాం, ఇలాంటివి అనేకమైనవి దేవుడు తన వాక్యము ద్వారా అనుదినము మనకు నేర్పిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన జీవితానికి క్షేమాన్ని కలుగు చేసేది. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించేది అని. నిరంతరం దేవుని మాటలను బట్టి దైవ చిత్తానుసారముగా జీవించడం సాధనం చేద్దాం. క్షేమకరమైనటువంటి జీవితాన్ని క్రీస్తును బట్టి పొందుకుందాం. దేవుని కృప మీకు తోడయుండునుగాక.